హలో అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు హెవీ మగ్గం వర్క్ కటింగ్ అయితే మీకు చూపిస్తున్నాను. ఇవి వచ్చేసి హ్యాండ్స్, బ్యాక్, ఫ్రంట్ చాలా నీట్గా ఉంది. హెవీ వెయిట్గా కూడా ఉంది. మంచి డిజైన్తో ఉన్న మగ్గం వర్క్ బ్లౌజ్. కలర్ కాంబినేషన్ కూడా అద్దరిపోయింది. కటింగ్ కూడా ఫుల్ ఉంది. లాస్ట్ వరకు చూడండి. మీటర్ లైనింగ్ తీసుకొని వాష్ చేసిన తర్వాత కటింగ్ చేస్తున్నాను. సైజ్ బ్లౌజ్ తోటే కటింగ్ చూపిస్తున్నా, బాడీ మెజర్మెంట్ కాదు. సైజ్ బ్లౌజ్ ఎట్లుందో అట్లనే. ఓపెన్ వచ్చేసి మన ముందు వైపు ఉండాలి, క్లోజ్ వచ్చేసి మన వైపు ఉండేటట్టు చూసుకొని హెచ్చు తగ్గులుంటే సైడ్స్ ఒక డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. బ్లౌజ్ హైట్ వచ్చేసి కిందికి 1/2 ఇంచు, పైనకి 1/2 ఇంచు వదిలిపెట్టుకొని ఒక మార్క్ వేసుకోవాలి. హుక్స్ పట్టీ నుంచి కాజా పట్టీ వరకు 4 మడతలుగా మడత పెట్టుకొని ఒక 1 ఇంచు టక్స్ కోసం యాడ్ చేసుకోవాలి. 2 ఇంచెస్ సైడ్ కుట్ల కోసం యాడ్ చేసుకోవాలి. నేను షోల్డర్ కోసము 5 డ్రా చేసుకుంటున్నాను. ఇటు 2.5, అటు 2.5. ఆర్మోల్ వచ్చేసి 6 ఉంది. 6 డ్రా చేసుకుంటున్నా. కస్టమర్ది బ్లౌజ్ వచ్చేసి చిన్న సైజ్ బ్లౌజ్, పెద్దది కాదు. పెద్ద సైజు ఉంటే 6, 7 వరకు, 7, 7.5 వరకు కూడా యాడ్ చేసుకోవచ్చు. బ్యాక్ నడుము డీప్ వచ్చేసి 9.5 ఉంది. 9.5 ఉంది. డ్రా చేసుకుంటాం కానీ కట్ చేయకూడదు మగ్గం వర్క్ దానికి. 1 ఇంచ్ ఎక్కువ యాడ్ చేసుకొని సైడ్ కుట్లకి డ్రా చేసుకోవాలి. 1/2 ఇంచ్ రౌండ్ దింపుకోవడం కోసము, ఆర్మోల్ రౌండ్ దింపడం కోసము ఒక 1/2 ఇంచ్ వేసుకొని డ్రా చేస్తున్నాను. రౌండ్ దింపుకోవాలి మనం చూసుకోవడం కోసం మాత్రమే, ఇది డాట్ కోసము. ఒకసారి కస్టమర్ బ్లౌజ్ తోటి చూసుకోవాలి. డ్రాయింగ్ని నీట్గా కట్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ కట్ చేయకూడదు. ఒక షోల్డర్ దగ్గర ఒక టక్కు, మిడిల్లో ఒక టక్కు పెట్టుకోవాలి. సైడ్ మెజర్మెంట్ కోసం ఒక టక్కు, టక్స్ దగ్గర ఒక టక్కు, బ్యాక్ పాయింట్ దగ్గర. ఫ్రంట్ పార్ట్ను బేస్ చేసుకొని, బ్యాక్ పార్ట్ను బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాం కదా. కింది నుంచి క్రాస్ పట్టీ కోసము నేను 2.5కి డ్రా చేస్తున్నాను. సేమ్ అక్కడ ఒకటి తప్ప మొత్తం యాజ్ ఇట్ ఈజ్ ఎట్లుందో అట్లా డ్రా చేసుకోవాలి. చెస్ట్ పార్ట్ కోసము 4 ఫ్రంట్ నెక్ వచ్చేసి 7 ఉంది. 4 పాయింట్స్ వేసి 7 ఎట్లా ఉందో కొలుచుకొని 7 పెట్టుకోవాలి. ఫ్రంట్ నెక్ కూడా కట్ చేసుకోకూడదు, డ్రా చేసుకోవాలి. ముందు ఫ్రంట్ దగ్గర పట్టీ దగ్గర ఒక టక్ పెట్టుకోవాలి, షోల్డర్ దగ్గర ఒక టక్ పెట్టుకోవాలి. ఫ్రంట్ నెక్ మాత్రం పట్టీకి కస్టమర్తో ఎంత ఉందో సైజ్ బ్లౌజ్కి అంత మాత్రమే పెట్టుకోవాలి. క్రాస్ పట్టీకి మాత్రం అస్సలు నీట్గా డ్రా చేసుకుంటున్నాను. బ్లౌజ్ కొంచెం అట్లా కట్ పెట్టుకోవాలి. కట్ పెట్టుకుంటే మనకు స్టిచ్ చేసేటప్పుడు ఆ వీటిలో స్టార్ మార్క్ చూసి ఇక్కడికి 3 మనం చూసుకోవచ్చు అనమాట. ఫ్రంట్ నెక్కి కానీ షోల్డర్కి కొట్టేసుకొని సేమ్ చూసి కట్ చేసుకోవాలి. నింపుకోవాలి కానీ కట్ చేయకూడదు. చెస్ట్ పాయింట్లు ఒక సెంటర్ పాయింట్లో డాట్ పెట్టుకుంటే ఇటు అటు మధ్యలో కరెక్ట్గా వస్తుంది. మిడిల్ పాయింట్, ఈ 2 పాయింట్ హ్యాండ్స్ బేస్ చేసుకొని ఇక్కడ ఆర్మోల్ పాయింట్ అండ్ 4th పాయింట్ కోసము ఒక డ్రాని బేస్ చేసుకొని అది వేసుకోవాలి. చూస్తుంటే తెలిసిపోతుంది మనకి ఇక్కడ లోతు తీయాలి, ఎందుకంటే మన చంక దగ్గర ముడత రాకుండా ఉండడం కోసం కూడా చూసుకొని ముందు వేసేసుకొని చాలా సింపుల్గా తొందరగా అయిపోతుంది. ఇట్లా దాన్ని కరెక్ట్గా కూడా వస్తుంది మగ్గం బ్లౌజ్ కటింగ్ అనమాట. ఆర్మోల్ సైజ్ చూసుకొని డ్రా వేసుకొని ఫ్రంట్ పార్ట్ కట్ చేయకూడదు. ఇక్కడ మన షోల్డర్ దగ్గర, ఇక్కడ హుక్స్ పట్టీ దగ్గర ఒక టక్కు, షోల్డర్ దగ్గర ఒక టక్ పెట్టుకున్నాం కదా, అది మగ్గం వరకు కుట్టేటప్పుడు
మనకు ఈజీగా ఉంటుంది. నెక్ ఎక్కడి వరకు ఉంది, షోల్డర్ ఎక్కడి వరకు ఉంది అనేది తెలియడం కోసం అనమాట. 4 పాయింట్లకి ఘాట్లు పెట్టుకుందాం. రెండిట్లకి సమానంగా వస్తుంది. కొత్త వాళ్ళకు కూడా ఈజీగా పట్టి కోసము చూసుకొని కట్ చేసుకోవాలి. అందరికీ అలవాటే కాబట్టి హ్యాండ్ వచ్చేసి ఇది ఫుల్ హ్యాండ్ ఉంది. షేప్ బిల్ట్ సమానంగా రావడం స్కేల్తో ఒక గీత గీసుకొని సమానంగా కట్ చేసుకోవాలి. 4 క్రాస్ పట్టీలు వేస్తే నీట్గా ఉంటుంది. చూసుకొని స్టిచ్చింగ్ ఒక పర్ఫెక్ట్గా వస్తుంది. పైన ఒక ½ ఇంచ్ వదిలి పెట్టుకొని హ్యాండ్స్ చెస్ట్ సైడ్ మెజర్మెంట్ కోసము కస్టమర్ ఎలా ఉందో సేమ్ అలానే చూపిస్తున్నాను. సైజ్ బ్లౌజ్తో బాడీ మెజర్మెంట్ అయితే కాదు. స్కేల్తో డ్రా చేసుకొని నీట్గా కట్ చేసుకోవాలి. హ్యాండ్స్, బ్యాక్, ఫ్రంట్ నెక్ మన వైపు వేసుకోవాలి. వేసుకొని బ్యాక్ ఉంది కదా, బ్యాక్ని దీనిపైన పెట్టేసి కట్ చేసుకోవాలి. షోల్డర్ మీద ఒక టక్, హ్యాండ్స్కి కుట్ల కోసం ఒక టక్ కట్ చేసుకోవాలి. కట్ చేసేసి మగ్గం వేసింది కదా, ఎక్కువ క్లాత్ అస్సలే ఉండదు. అడ్జస్ట్మెంట్ చేయడానికి క్రాస్ పట్టి అందరూ తెలుసు కాబట్టి క్రాస్ పట్టి మెజర్మెంట్ ఏం నేను చెప్పట్లేదు. క్రాస్ పట్టీస్ మాత్రము 4 కట్ చేసుకోవాలి. మెయిన్ ఒకటి క్రాస్ పస్ లైనింగ్ తోటి చేయడమే లేట్ అండి. 4 ముందరగా అయిపోతుంది మగ్గం బ్లౌజ్. హ్యాండ్స్ చూసుకొని హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఫ్రంట్, బ్యాక్, హ్యాండ్స్, క్రాస్ పట్టీస్. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునే దగ్గర కొంచెం ఇప్పుడు మగ్గం వర్క్ చూద్దాం. కొంచెం మనము ఎక్కువ క్లాత్ తీసేసిన మగ్గం వర్క్ క్లాత్ పార్ట్ అసలు ఫ్రంట్, బ్యాక్, మనకు చాలా కొంచెమే ఉంటుంది. ఒక వైపు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. అక్కడ మార్క్ పెట్టుకున్న దగ్గర ఇక్కడ మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఫ్రంట్ పార్ట్ వెనక పోయిందనుకో మన కటింగ్ లో కొంచెం ఇటు అటు అయినా కానీ ఫ్రంట్ పార్ట్ కట్ అయిపోతుంది. ఇవి వచ్చేసి మగ్గం డిజైన్ అనేది ఖరాబ్ అయిపోతుంది. మేము మగ్గం హ్యాంగింగ్స్ బ్యాక్ పార్ట్ వేసుకొని నేను చూపిస్తా. షోల్డర్ దగ్గర టక్కు పెట్టాం కదా మనము, అట్లా చూసుకొని నీట్గా కట్ చేసుకోవాలి. మనకు కొంచెమే క్లాత్ అయితే కొంచెమే ఉంది. క్రాస్ ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, బ్యాక్ పార్ట్ అట్లా చూసుకుంటే కటింగ్కు ఇబ్బంది కాదు. డిజైన్ అనేది కూడా ఇక్కడ వెళ్ళిపోతుంది. అది ఇప్పుడు హ్యాండ్స్ చూసుకొని హ్యాండ్స్ వేసుకుందాం. సేమ్ హ్యాండ్స్ని కూడా ఫ్రంట్ పార్ట్